సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 19వ అధ్యాయం. గురుచరణులతో సమాగం. వల్లభేశ్వర శర్మ దంపతులు, నేను, సుబ్బಣ್ణ శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొంచున్నాము. ఇంతటిలో వారింటికి దూరపు బంధువైన లింగಣ್ణ శాస్త్రి అన్నతుడు వచ్చారు. అతడు వేదాంగ పారంగతుడు. లింగಣ್ణ శాస్త్రి ఈ విధంగా చెప్పనారంభించారు. నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చాను. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైన అయినను ధనవంతుడైనను బహు పిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములను, ధర్మ సూక్ష్మములను వితండవాదములతో తనకు అనుకూలంగా అన్వయించుకునేవాడు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అను సూత్రంతో వక్రముగా అన్వయించుకొని అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయినదని అనిపించుకునేవాడు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మములందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదని భోక్తలు ఇదే అదనని భావించి మిక్కుటముగా భోజనం చేయుచున్నారనియు తన ఇల్లు గుల్లాగుచున్నదనియు అంతర్మథనం చెందేవాడు. కాలం తీరగా అతడు చనిపోయాడు. మా నాయన కూడా తన తండ్రి అడుగుజాడలలోనే నడిచాడు. జగద్రక్షకుడైన కాలము అతనిని కూడా కబళించింది. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగానే ఎక్కువగానే కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావిస్తూ ఉన్నాను. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహాలు చెలరేగి మనశ్శాంతి లేకుండా ఉన్నది. కారణములు ఏమీ లేకుండగానే సద్య కలహములు వచ్చుచున్నాయి. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగుపెట్టిన కొద్దిసేపటికే రౌద్ర స్వభావం పొంది జగడాలకు దిగగాది కలహాల నిలయమైంది. నా భార్య నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా రొమ్ముల మీద కూర్చుని తన 2 చేతులతో నా పీక పిసికివేయ తలంచాడు. నా కోడలు, నీ వయస్సు వారు చాలామంది వల్లకాటికి చేరి ఉన్నారు, నీ వంతు ఎప్పటికి వచ్చునో కదా అని తిట్టిపోసేది. నా కూతురు, నీ వంటి దరిద్రుడికి కూతురుగా జన్మించుటకు నేనెంత పాపము ఏ జన్మలో చేసుకున్నానో కదా అని పరుషవాక్యములనేది. నా అల్లుడు, మా ఇంట్లో సరి అయిన సేవకులు లేరేరి, దుక్కలాగున ఉన్నావు. నా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడవటం, గొడ్ల చావిడిలో గోసేవ చేయటం, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థమునకు పోయి తిలదానం పట్టుట మొదలైన పనులు చేయవచ్చు కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధం చేయగలవారం. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలించో మాకు కూడా ఒక కబళం భోజనం పెట్టవచ్చు అని వ్యంగ్యోక్తులతో హింసించేవాడు. నాకు జీవితం కంటకప్రాయమైంది. ప్రతి జీవికి నీ జీవించుటయందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయంలో జీవించుట మాధుర్యం లేదని తేలిపోయింది. అయినచో బలవంతంగా ఆత్మహత్య చేసుకొని మరణిద్దామన్నా పిశాచ జన్మ లభించునేమోనని భయం. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని నాకు స్పష్టంగా తోచింది. ఒకనాడు నేను మా ఇంటిలో ఉన్న గొడ్ల చావడిలో నాకు అప్పచెప్పబడిన పనులన్నింటినీ పూర్తి చేసుకుని భోజనం చేయుటకు ఉద్యుక్తుడయ్యాను. అయితే నా కోడలు నాకు పెట్టినది పాసిపోయిన అన్నము. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించాయి. పనులను చేసి అలసి ఉన్న నాకు మిక్కుటముగా నున్న క్షుద్బాధ మరింత హింస కలిగించింది. కన్నీళ్లు కార్చుదామన్నా ఓపిక లేని స్థితిలో ఉన్నాను. దుర్వాసనతో కూడి ఉన్న అన్నమును తినజాలము, ఆకలి బాధను తట్టుకొనజాలను. కడుంగడు దైన్య స్థితిలో ఉన్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యాలన్నీ సత్యంలేనా, లేక ఇదంతయు ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగింది. మనస్సునకు ఆలోచించే శక్తి కూడా లేక ముద్దుబారిపోయింది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నాకు నేనున్న గొడ్ల చావడిలో దర్శనమిచ్చాడు. కరుణారసము మహాప్రవాహము వలె అతని కళ్ళ నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణం పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియనని అనేటి జ్ఞానము కలిగింది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణములపై పడి ఆ దివ్య చరణములు నా గుండెలకు హత్తుకున్నాను. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను.
కంచంలోని ఆ అన్నము అదృశ్యమాయను. ఆ కంచంలో హల్వా అని పిలువబడు తీపి పదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగమును స్వీకరించి మిగతాది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తిన్నాను. జవసత్వములు నాలో పుంజుకున్నాయి. అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్యముల త్రవ్వమన్నాడు. నిలువెత్తు గొయ్యి తీసిన తరువాత దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయలుపడ్డాయి. వాటిని నేను ఆవల పారవేచాను. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమన్నాడు. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో ఆ గోతిని పూడ్చాను. అంతటా అవధూత ఇట్లా అన్నాడు: నీకు పిశాచ బాధ నివృత్తిని చేశాను. నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగింది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనం కావలసింది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురంలో కలుసుకుందామన్నారు. నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమయ్యాను. ఇంటిలోని వారెవరికీ చెప్పకుండా తక్షణమే బయలుదేరాను. నేను కొంత దూరం పోయేసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణం చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అన్నునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యమును తీసుకునవలసిందని బ్రతిమాలాడాడు. నేను సరే అన్నాను. ఉదయం నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకున్న తర్వాత నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమంగా ఏర్పాటు జరుగుచుండుట గమనించిన నాకు ఆశ్చర్యం కలిగింది. అంత ఆ రైతు ఇట్లన్నాడు: అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమునందు ఒక అవధూత స్వప్న దర్శనమిచ్చి సాయం సంధ్యందు సద్బ్రాహ్మణుడు ఒకడు పాదచారి అయి తోట మార్గమున బోచుండుననియు అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇయ్యవలసినదనియు అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసినదనియు చెప్పాడు. పగటిపూట ఎందు కలిగడి స్వప్నములు యథార్థము కావందురు. దానికి విరుద్ధముగా తమ దర్శన భాగ్యం కలిగినది. మీకు సేవ చేసుకొని అదృష్టం కూడా కలిగింది. ధన్యుడనయ్యాను. ఈ వృత్తాంతమును బట్టి అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, అవధూత సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైంది. నేను వేదం నందలి రుచలను వల్లెవేసుకొనుచు ప్రయాణం చేయుచున్నాను. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లెవేసుకొనుచు పోచుండగా నాలోని నరాలలో విద్యుత్తు ప్రవహించుటను గమనించాను. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనకనే ఎవరో వేద పండితుడు నా వైపు వడివడిగా వచ్చుట గమనించాను. అతడు వేదం నందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపాను. అంతటా అతడిట్లన్నాడు: సావిత్రి పర్ణము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగం నందు భరద్వాజ మహర్షి సావిత్రి కాటక చయనం చేశాడు. అది కూడా పీఠికాపురంలోనే జరిగింది. ఏనాడో ఇచ్చిన వాగ్దానం అనుసరించి నేడు పీఠికాపురం నందు ఆ దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించాడు. వేదము ప్రభు సంహితము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకు ఇయ్యబడినను వేదములను అధ్యయనం చేయు అధికారము సర్వవర్ణముల వారికి ఇయ్యబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించేవారు, బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించేవారు. మరి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళను నెత్తిపై చల్లుకునేవాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతో అదృష్టవంతుడువు. అంతటా నేను ఇట్లా అన్నాను: అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులనగా ఎవరు? వారి మహిమను వినకూర్చున్నానన్నాను. నాయనా, వారి దర్శనము సర్వ పాప అక్షయకరం. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వము యుగమునందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్య స్థితిని ఉండేది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించేది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితిని ఉండేవాడు. ఈ తాదాత్మ్య స్థితి అన్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యం కానిది. వారే ప్రస్తుతము సుమతి మహారాణి అప్పలరాజు శర్మగా జన్మించారు. వారి తపఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించారు. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభ సూత్రులు భరద్వాజ గోత్రీకులు. పూర్వయుగం నందలి
లాభాద మహర్షి అను వైశ్యముని శ్రీమాత యొక్క వాసవి కన్యకావతారం నందు భాస్కరాచార్యునిగాను, దత్తప్రభువు యొక్క శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతి మహారాణిగా తండ్రికి జన్మించారు. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనం చేసుకోగలవు. నీవుకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండేవారు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠి అను నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు. అంతా నేను ఇట్లా అన్నాను. అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములను గమనించాను. యజ్ఞము చేయినప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నాయి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైన ఎడల ఆధ్వర్యుని శిరస్సు బ్రద్దలవుటలేదు. దీనికి కారణమేమిటి? వేద శాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించున్నవి కానీ అశుభములను కలిగించున్నవి కానీ సంభవింపకుండుటచే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళన చేయుచున్నారు. అంతటా ఆ మహామహులు ఇట్లా అన్నారు. నాయనా, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారిక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు ఆధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండాలి. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు ఆధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సజ్జక్ ఫలితం కలిగి లోక శ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలో నిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనేది సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను 2 ఫలములు కలవు. ఈ రెంటినీ పొందుటకు స్త్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములు ఎట్లుండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కరాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపగా, రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులను గను కళ్ళు గీసుకుని జీవించు గౌడకులస్థలకు ఉపదేశించారు. అలానే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివిక్షత లేక వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపచేస్తారు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధన వ్యామోహుల చిక్కి స్వధర్మానుష్ఠానమును మర్చిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనడి 8 జడ ప్రకృతులంటారు. చిత్ ప్రకృతిలో కలిపిన ఎడల అవి 9 అవుతాయి. 1 అన్నది చిత్ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యం అనేది బ్రహ్మతత్వనకు ప్రతీక. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపాలకు అనగా సృష్టికి ప్రతీకయై ఉన్నది. శ్రీపాదుల వారు దో చౌపాతి దేవ్ లక్ష్మి అని హాస్యముగా 2 చపాతీల కోసము భిక్ష అడిగేవారు. ఇది 2, 4, 9, 8 అనే సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వానికి 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 19వ అధ్యాయంలో శ్రీపాదుల వారి విరాట్ స్వరూపం గురించి రేపటి రోజున తెలుసుకుందాము.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.